దయచేసి ఆలోచించమంటున్నా. ఇక చూడుర్రి ఏమైపోయింది, ఏం జరుగుతున్నది, ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వచ్చింది, ఏంటిది, ఇది మా పొట్ట కొడుతున్నారు అని ఏంటిది, స్టీరింగ్ తిప్పుతూ కంటికి నిద్ర దూరం చేసుకుంటూ కుటుంబ పోషణ కోసం రెయిన్బోలు మైళ్ళ కొద్దీ అలుపెరుగని ప్రయాణించే డ్రైవర్ అన్న కష్టం ఇది. సొంత రాష్ట్రంలో పరాయివాడైండు, పొరుగు రాష్ట్రంలో తప్పుడు చేసిన వాడిగా నిలబడ్డాడు. మన వాళ్ళే కదా అనుకుంటే సాటి తెలుగు వాళ్ళు ప్రాంతంలో గుక్కెడు నీళ్ల కోసం ప్రాధేయపడ్డాడు. ఇదెక్కడి ఆవేదన కాదు, కొన్ని వేల మంది క్యాబ్ డ్రైవర్ల ఆవేదన. వీళ్ళ కష్టాలకు కన్నీళ్లకు గొంతుగా నిలిచింది. వారి బాధలను ఆవిష్కరిస్తూ ప్రభుత్వం పట్టింపు లేని తనాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసింది. తెలంగాణ బిడ్డల బ్రతుకులు ఆగమవుతున్న రేవంత్ సర్కారు ఉలుకు పలుకు లేకుండా ఉండటాన్ని నిలదీసింది. వెంటనే ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ఏం జరిగింది? ఆంధ్ర క్యాబ్ డ్రైవర్ల దౌర్జన్యంపై సగటు తెలంగాణ క్యాబ్ డ్రైవర్ ఆవేదన. కూకట్పల్లి రన్రా చూసుకుందామంటున్నారు, మాపై దౌర్జన్యానికి దిగుతున్నారు. ఎల్బీ నగర్ల వాళ్ళ అడ్డా అయింది, మా క్యాబ్లను రానివ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్కున్న సోయి మనోళ్లకు లేదు. రేటు పెంచాలి, భద్రత కల్పించాలి, ఓలా ఊబర్ దోపిడీని అరికట్టాలి ఆందోళన వ్యక్తం చేస్తున్న తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు. మీ అందరికీ నేను ఒకటే మాట చెప్తా, ఏమని చెప్తా అంటే ఇనుర్రి. క్యాబ్ డ్రైవర్ అన్న తెలంగాణ నడిఒడ్డున ఉండే కూకట్పల్లిలో తాను పరాయివాడయిండు తెలంగాణ బిడ్డ. ఎల్బీ నగర్లో తనను ఏకాకి అవుతున్నాడు. ఇంతకు తాను ఎవరివాడు? సొంత రాష్ట్రం తనది కాకపోయే 4 రూపాయలు సంపాదించుకుందామని ఏ మహారాష్ట్రకు కర్ణాటక ప్రాంతానికి వెళ్తే అక్కడ ఇబ్బందులపాయ. మనోళ్ళే కదా, మొన్నటిదాకా కలుసున్నోళ్ళం కదా అని ఏపీకి వెళ్తే అక్కడ దౌర్జన్యానికి గురే. అందరికీ హక్కును చేర్చుకున్న తెలంగాణోడికి దక్కిన గౌరవం ఇదా? కడుపు మండి చేత పట్టుకొని ఏడికి పోతున్నాడు మన డ్రైవర్ అన్న. ఓ క్యాబ్ డ్రైవర్ అన్న అంటున్నారు. కూకట్పల్లి అడ్డా మీదకి పోతే రారా తెలంగాణోడా అని అడుగుతున్నాడట. రారా తెలంగాణోడా, నువ్వు క్యాబ్ డ్రైవర్ అయితే ఏంది అంటున్నాడట. ఇది నా అడ్డారా, నా ఆంధ్రారా, నా సెటిలర్లు రా కూకట్పల్లి అంటున్నాడట. ఎల్బీ నగర్లో పోతే ఎవర్రా నువ్వు తెలంగాణోడైతే నాకేంద్రా, చల్ ఇక్కడ నుండి నడువురా, ఇది మా ఆంధ్ర అడ్డా అంటున్నాడట. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కున్న ఆలోచన తెలంగాణ మంత్రులకు లేకపోయా, తెలంగాణ ముఖ్యమంత్రికి లేకపోయా, ఆ సోయి లేకపోయా. వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరాయి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినా మన తెలంగాణ బిడ్డల బాధను అర్థం చేసుకున్నాడు. కానీ మనోడు మాత్రం మన బాధలను అర్థం చేసుకోడే. అరే నా గడ్డ మీద నేను 14 సంవత్సరాల పాటు నిర్విరామంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తే 1400 మంది విద్యార్థుల అమరవీరుల సాక్షిగా అందులో మా ఆటో డ్రైవర్లు లేరా? ఉన్నారు కదా తెలంగాణ ఉద్యమంలో. అలాంటిది ఈరోజు కూకట్పల్లి అడ్డాలో నేను నడిపేయాలంటే తెలంగాణోడా, నీకు ఇక్కడ క్యాబ్ డ్రైవర్ లేదు, ఇది మా ఆంధ్ర అడ్డా అంటున్నాడట. ఎల్బీ నగర్ పోతే కూడా అదే పరిస్థితి. బట్టలు ఇప్పి బజార్లకు వెళ్ళి దంచి పంపిస్తే తెలుస్తుంది అంటున్నారు మా తెలంగాణ డ్రైవర్లు. ఏమయ్యా కమ్మోళ్ళు రారి రెడ్ కార్పెట్ కనిపిస్తా అన్నాడు ముఖ్యమంత్రి, అదే చేస్తున్నాడు. మొన్న అమెరికా పోయి కమ్మోళ్ళనే కలిసిండు, తెలుగుదేశం పార్టీ నేతలనే కలిసిండు. నిజమైన కరుడు గట్టిన కాంగ్రెస్ వాది ఎన్ఆర్ఐ కాంగ్రెస్ అనే వ్యక్తులను కలవలే. దీనికి నేను కట్టుబడి ఉన్న సాక్ష్యాలు కూడా చూపెట్టిన. ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఎంత దారుణంగా తయారైపోయిందంటే హైదరాబాద్ నడి ఒడ్డున నిలుసొని కూడా భిక్షాన్ దేహి అన్నట్టు ఉన్నది పరిస్థితి. ఎస్, ఇది వాస్తవం. మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ దయచేసి తెలుసుకోవాలి. దీంతో పాటు ఇక చూడుర్రి,